యాదగిరిగుట్ట పట్టణంలో లోకామాత రాణి అహల్యాబాయి 300వ జన్మదినాన్ని పురస్కరించుకుని శోభాయాత్ర నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అహల్యాబాయి 300వ సంవత్సరాల క్రితమే సతీ సహగమనాన్ని మరియు మహిళలకి ఆస్తిలో వాటాని అదేవిధంగా పిల్లలు లేని వాళ్ళకి దత్తత తీసుకోవచ్చు అనేటువంటి కార్యక్రమాలు చేపట్టారు। ఆనాటి మొగలుడు హిందూ దేవాలయాలను దురాక్రమ పాలు చేస్తే అహల్యాబాయి తిరిగి వాటిని పునర్నిర్మించి శివభక్తురాలైంది। ధీరవనిత అహల్యాబాయి గారు మహేశ్వరి ప్రాంతంలో ఇండస్ట్రీస్ ని స్థాపించి మహేశ్వరి చీరలకి వన్నె తెచ్చారు। కులాలకు వ్యతిరేకంగా అందరూ ఒకటే అనే అటువంటి నినాదంతో వారి పిల్లలు కూడా కులాంతర వివాహాలు చేసి ఆనాడు అందరం ఒకటే అనేటువంటి భావన నింపారు। ఇలాంటి గొప్ప వ్యక్తిని ధీరవనితని రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యాంశ పుస్తకాల్లో చేర్చాలని భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేశారు। जय जय माता भारत माता मुख्य अतिथिగా వచ్చేటువంటి రాష్ట్ర ప్రధాని అదేవిధంగా డాక్టర్ మధుసన్న గారికి అశోకన్న గారికి కొత్తకోట వెంకటరమణ గారికి అందరికీ కూడా ఆ యొక్క నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క అహల్యాబాయి శతాబ్ది ఉత్సవాలు శుభాకాంక్షలు తెలియజేస్తాం। అహల్యాబాయి గురించి మనకి అందరికీ తెలుసు। గత 300 సంవత్సరాల క్రితం మొఘలుల పాలనలో ఔరంగజేబు హిందూ విగ్రహాలకు సంబంధించిన దేవీలకు సంబంధించిన దేవాలయాలను కూల్చివేస్తే వారి సొంత ఖర్చుతో పునర్నిర్మాణం చేయించి జాతికి అంతరించినటువంటి సంస్కరణ ఈనాడు అలగదొక్కడానికి ప్రయత్నం చేస్తే ఈనాడు మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా 300వ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషం। ఇది మన పాలకులు ఎల్లప్పుడూ చేస్తే నేటి దినానికి మనము అనేక కార్యక్రమాల ద్వారా జిల్లాలో కోటంపల్లి ఒక కార్యక్రమం, యాదగిరిగుట్టలో ఒక కార్యక్రమం, ఆలేరులో ఒక కార్యక్రమం, అన్ని విధాల కార్యక్రమం మహాదేవి గురించి ఉత్సవ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా ఘనంగా నిర్వహిస్తూ ఉంది। ఈ యొక్క కార్యక్రమానికి నిర్వాహకులు ఉమామహేశ్వర్ గారు, జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు అశోక్ గౌడ్ గారు, సీనియర్ నాయకులు గౌరవనీయులు దాసరి మల్లేశం గారు, చందుపట్ల వెంకటేశ్వర ఒక మహిళగా ఆ రోజే ప్రారంభించడం ఏదైతుందో చరిత్రకు ఆ రోజే పునాది పలికింది। చరిత్రలో లిఖించబడినటువంటి మన పిల్లలకు నేర్పాల్సినటువంటి భవిష్యత్ పాఠాలు నేర్పినటువంటి చరిత్ర లోకమాత అహల్యాబాయి। వారు మనందరం కూడా చాలా విషయాలు ఇప్పుడు సంస్కరణలు వింటా ఉన్నాం। పాలనా సంస్కరణలు ఏవైతున్నాయో ఆ రోజు ఆమె మౌర్య సామ్రాజ్యంలో 300 సంవత్సరాల క్రితమే పాలనా సంస్కరణలు ప్రారంభించింది। మౌర్య సామ్రాజ్యం అంటే అఖండ భారతదేశం అంతా కూడా ఒక మహిళ ఆ రోజే పరిపాలించింది। మనందరూ తెలుసు మహిళలు అంటే పిడికల తర్వాత కూడా ఆ బ్రాండ్ కొనసాగడం ఏదైతుందో అది గొప్ప విషయంగా మనందరం కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది। ఒక్కటే కాదు, ఒక వితంతు వివాహాలని ఏ రకంగా చేయాలి, స్వయాన ఆమె కూతుర్ని ఆమె కొడుకు కూడా కులాంతర వివాహం చేసి ఆ రోజే ఆదర్శంగా నిలిచినటువంటి గొప్ప యోధురాలు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను। ఆ రోజే కుల మతాలంటే పట్టింపు ఉండొద్దని చెప్పింది, ఆ రోజే చెరువులను తవ్వించడం, ఆ రోజే పాలనా సంస్కరణలు చేయడం। భారత్ మాతాకి సాధిద్దాం 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 భారత్ మాతా भारत माता भारत माता भारत माता के पुण्यमाता అహల్యాబాయి హోల్కర్ 300 జయంతి ఉత్సవాలను భారతీయ జనతా పార్టీ ఘనంగా నిర్వహిస్తూ ఉంది।
వారు 300 సంవత్సరాల క్రితమే మౌల్య సామ్రాజ్యానికి అధినేతగా ఉండి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ అనేక రకాలైనటువంటి సంస్కరణలు చేసింది. ఆ రోజే సతీ సహగమనానికి వ్యతిరేకంగా మాట్లాడింది. ఆ రోజే బాల్య వివాహాలను వ్యతిరేకించింది. ఆ రోజే వితంతు వివాహాలను ప్రోత్సహించింది. ఆ రోజే కులాంతర వివాహాలను ప్రోత్సహించి ఆదర్శంగా నిలిచినటువంటి లోకమాత. అవాళ అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ మనం మాట్లాడుకున్నటువంటి మార్కెట్ సిస్టమ్ని ఆ రోజే ఆ మార్కెట్లని ఏ రకంగా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేసింది. అంతేకాకుండా ఇప్పటికీ మనం చూస్తున్నటువంటి మహేశ్వరి శారీస్ ఏవైతున్నాయో ఆ రోజు ఆమె ప్రింట్ చేపించేసి దానికి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కల్పించినటువంటి గొప్ప సాధకురాలు. కాబట్టి అహల్యాబాయి హోల్కర్ జీవితాన్ని వాళ్ళ ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆమె ఎంత కుటుంబంలో ఒక మహిళ ఏ రకంగా పరిపాలిస్తుంది అనేటువంటిది 300 సంవత్సరాల క్రితమే ఇవాళ ముస్లిం రాజులకు వ్యతిరేకంగా ఆ రోజు పోరాటం చేసినటువంటి యోధురాలు. చివరిగా ఆమె జీవితంలో చివరంకంలో ఆమె సామ్రాజ్యంలో మొత్తము మహేశ్వరం నుంచి అయోధ్య, అదే రకంగా సోమనాథ్ దేవాలయం, కాశీ దేవాలయాలు ఏవైతున్నాయో అవన్నిటిని కూడా పునరుజ్జీవనం చేసి నిత్య పూజలు జరిగేటట్టు ఏదైతే మొఘలాయి సామ్రాజ్యంలో కూలగట్టినటువంటి దేవాలయాలన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేసి ఇక శివభక్తురాలుగా మారిపోయి దేశానికి అనేక రకాలైనటువంటి సేవలు చేసినటువంటి యోధురాలు. అందుకనే ఇవాళ వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని చిన్న పిల్లలకు పాఠ్య పుస్తకాలలో చేర్పించి వారి యొక్క స్ఫూర్తిని మనకు నింపాలని చెప్పేసి ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాం. అందుకోసమనే యాదగిరిగుట్ట దేవాలయం ముందల వారికి మహారతి కార్యక్రమాన్ని ఇచ్చేసి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది.